రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలవనున్నారు పవన్ కళ్యాణ్. కాగా ఈ భేటీలో కాకినాడ పోర్ట్ అక్రమ బియ్యం రవాణాతో వ్యవహారంతో పాటు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి సంబంధించి కొంత సంబంధించి ఈ భేటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భేటీకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా తీసుకుంటే కాకినాడ పోర్ట్ నుంచి ఏవైతే పీడిఎస్ బియ్యం తరలింపు జరుగుతుందో దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా పీడిఎస్ బియ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఆ నెట్వర్క్ ద్వారా ఈ పీడిఎస్కి సంబంధించిన ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పేదలకు అందించే బియ్యానికి సంబంధించి ఇటు పేదలకి దక్కకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ కాకినాడ పోర్టు ద్వారా ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లిన పర్యటన నేపథ్యంలో కాకినాడ పోర్ట్ నుంచి సముద్ర మధ్యలో ఏదైతే ఎగుమతులు జరుగుతున్నాయో పీడిఎస్ బియ్యానికి సంబంధించి దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న అనంతరం కూడా అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి కనీస సమాధానం ఆ పీడిఎస్ సంబంధించిన ఎగుమతుల మీద ఎవరూ సమాధానం స్పందించిన పరిస్థితి దాఖలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అక్కడ ఏదైతే ఎగుమతులు జరుగుతున్న షిప్ దాన్ని సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పీడిఎస్కి సంబంధించి అక్రమ రవాణా పైన సీఎం చంద్రబాబు కూడా కొంత సీరియస్గా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఎవరైతే అక్రమ రవాణా పాల్పడుతున్నారో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా పీడిఎస్ బియ్యానికి సంబంధించి వీరిద్దరి మధ్య ఒక కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపైన ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఈ పేదలకు అందించే బియ్యానికి సంబంధించి ఇలాంటి అక్రమ రవాణాకు సంబంధించి ఏ రకంగా అరికట్టాలి అనే అంశాలపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గతం నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలోనే కాకినాడ పోర్ట్ నుంచి యథేచ్ఛగా పీడిఎస్ బియ్యం అనేది తరలి వెళ్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రకంగా పీడిఎస్ బియ్యం అనేది పోర్ట్ నుంచి అక్రమంగా తరలిస్తున్నారు అనే దానికి సంబంధించి కొన్ని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ గతంలో చేసిన వాటికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు కీలకంగా మారాయి. దానికి సంబంధించి అధికారులు ఏ రకంగా అక్కడ సహకరిస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నాయి అనే దానికి ఈరోజు చర్చలో కూడా దాని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ పీడిఎస్ బియ్యానికి సంబంధించి కాకినాడ హబ్గా ఏ రకంగా మారింది, దాన్ని ఏ రకంగా నిర్మూలించాలి, అదేవిధంగా కాకినాడ పోర్ట్ కాకుండా ఇతర పోర్టుల నుంచి కూడా ఎగుమతులు జరుగుతున్న నేపథ్యంలో వాటిపైన కూడా అక్కడ నిఘా ఏ రకంగా ఉంచాలి అనే అంశాలకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక రెండో అంశానికి తీసుకుంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఒకటి టీడీపీకి బీద మస్తాన్లో దాదాపు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకోటి బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకో మిగిలి ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఆశావాహులు అనేక మంది ఆ స్థానం కోసం పోటీ పడుతున్నప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఇది ఒక కీలకమైన చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన, అక్కడ జరిగిన సమావేశాలకు సంబంధించి కొన్ని ఏ రకమైన సమావేశాలు సాగాయి, దాంతోపాటు రాజ్యసభ స్థానానికి సంబంధించి ఢిల్లీ పెద్దల మధ్య జరిగిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దల మధ్య జరిగిన అంశాల్లో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఏ రకమైన చర్చ జరగనుంది, మిగిలి ఉన్న స్థానానికి సంబంధించి జనసేన కేటాయిస్తారా, లేదు టీడీపీ ఆశిస్తున్నట్టు టీడీపీకి ఆ స్థానం కూడా కేటాయిస్తారనే దానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కొంత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. కొంత దీనికి సంబంధించి కూడా ప్రాధాన్యత సంబంధించుకుంది. ఈ అంశానికి సంబంధించి కూడా రాజ్యసభ స్థానానికి సంబంధించి ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు కేటాయించాలని ఒక ప్రచారం డిమాండ్ కూడా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ ఇద్దరి మధ్య జరిగే చర్చ అటు జనసేన కేటాయిస్తారా, లేదు టీడీపీకే ఆ సీట్ కూడా కేటాయిస్తే టీడీపీ నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు ఇప్పటికే ఆ రాజ్యసభ స్థానం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక మూడవ ప్రధానమైన అంశం తీసుకుంటే సోషల్ మీడియా
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి కొంత ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పోస్ట్ చేస్తున్నారో వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేసులకు సంబంధించి ఎక్కడ సీరియస్గా తీసుకోకుండా కేవలం తూతూ మంత్రంగానే పోలీసులు ఈ కేసులు నమోదు చేస్తున్నారు తప్పితే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల పైన గతంలో ఏవైతే అసభ్యకర పోస్టులు చేశారో దాంతోపాటు కూటమికి సంబంధించిన నేతలపైన ఏ రకమైన అసభ్యకరమైన పోస్టులు చేశారో వాటికి సంబంధించి ప్రధానంగా పోలీసులు దృష్టి సారించడం లేదు. దాంతోపాటు పోలీసులు ఈ కేసులకు సంబంధించి కొంత సీరియస్గా తీసుకోవట్లేదు అనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన విమర్శలు తాజాగా పోలీసులు వీటిపైన సీరియస్గా దృష్టి సారించారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఏ రకంగా కేసులు నమోదవుతున్నాయి, దానికి సంబంధించిన పోలీసుల వ్యూహరచన ఏ రకంగా ఉండబోతుంది, దాంతోపాటు పోలీసులు ఏ రకంగా ఈ కేసుల విషయంలో ముందుకు వెళ్తున్నారు, దాంతోపాటు అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో రాష్ట్రంలో ఏ రకంగా ఉంది అనే అంశాలపైన కూడా ఈ భేటీలో కొంత చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఏవైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఏ రకంగా ఉంది, అదేవిధంగా పథకాల అమలు అంశానికి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాం అనే అంశాలపైన కూడా ఈ భేటీలో కొంత కీలకంగా చర్చించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ భేటీకి సంబంధించి కొంత ప్రాధాన్యత సంబంధించుకొని కూడా చెప్పుకోవచ్చు. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా పీడిఎస్ అక్రమ తరలింపు బియ్యానికి సంబంధించి పేదలకి చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంది. ఇది ఒక నెట్వర్క్ అంటూ కూడా ఇప్పటికే పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నెట్వర్క్ కి సంబంధించి ఏ రకంగా నెట్వర్క్ని స్మాష్ చేయాలి, దాంతోపాటు ఈ అక్రమ రవాణా తరలకుండా పేదలకి నేరుగా చేరే విధంగా ఏ రకంగా అమలు చేయాలి అనే అంశాలకి పూర్తి స్థాయిలో ఈ భేటీలో కొంత కీలకమైన చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు ఎంత ముందు చెప్పిన వాటిలో నుంచి సెకండ్ అంశం ఏదైతే ఉందో ఈ రాజ్యసభ స్థానం అనేది సో పవన్ కళ్యాణ్ గట్టిగా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అది నాగబాబుకు కేటాయించాలని, అంటే ఢిల్లీకి వెళ్ళిన క్రమంలో ఇది కూడా ఒక కీలక అంశం. దీని గురించి కూడా మాట్లాడడానికి వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. ఒకవేళ ఆ రాజ్యసభ స్థానం మిగిలిన స్థానం ఏదైతే ఉందో అది నాగబాబుకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఒకవేళ పవన్ కళ్యాణ్ కోరినట్టు నాగబాబు కనుక అది కేటాయించకపోతే, అది టీడీపీకే కేటాయించినట్టయితే మరి జనసేన నుంచి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అంశాలకు సంబంధించి ప్రధానంగా రాజ్యసభ స్థానం ఖరారు అనే అంశం కూడా కొంత వారి మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంది. దానిలో కీలకంగా ఏదైతే వారి మధ్య చర్చకొచ్చే అంశాల్లో ఇదొక అంశంగా కూడా చూసుకోవచ్చు. దానిలో భాగంగానే గతంలో ఏదైతే 2 రోజుల ఢిల్లీ పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి అటు ఢిల్లీ పెద్దలు అదేవిధంగా కేంద్ర మంత్రులు ప్రధాని మోదీతో కూడా సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశాలకు సంబంధించి కొంత రాజ్యసభ స్థానానికి జనసేన ఒకటి కేటాయించాలనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కూడా తాజాగా అనంతరం నాగబాబు ట్వీట్ చేయడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత స్వార్థం చూసుకోడు, కేవలం ప్రజలకి రాష్ట్రానికి దేశానికి సంబంధించిన మనిషిగానే చూడాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తను చేసే పనులని కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చేస్తారు. కాబట్టి పదవి తాను కోరుకోవట్లేదు అనేది సారాంశంతో నాగబాబు ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతము రాజ్యసభ స్థానం అనేది 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ బీదా మసరావుకి దాదాపు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. రెండోది బీజేపీ ఆర్ కృష్ణయ్యకి ఖరారయ్యే అవకాశం కనబడుతుంది బీజేపీ తరపు నుంచి. ఇంకా ఖాళీ స్థానం దానికి సంబంధించి టీడీపీ బీజేపీకి సంబంధించి ఎవరు తీసుకొని ఉన్నారు, ఈ రోజు జరిగే భేటీకి సంబంధించి కొంత కీలకమైన అంశంగా కూడా వారి మధ్య ఇది చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. జనసేనకు గనక కేటాయిస్తే ఖచ్చితంగా నాగబాబుకే రాజ్యసభ స్థానం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ జనసేన కేటాయిస్తారా లేదు టీడీపీనే ఆ రాజ్యసభ స్థానం తీసుకుంటుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. టీడీపీ కనుక తీసుకుంటే దానిలో రాజ్యసభ స్థానానికి సంబంధించి టీడీపీ నుంచి ఇప్పటికే అనేక మంది ఆశావాహులు దానికోసం రాజ్యసభ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి సంబంధించి లాబియింగ్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ పూర్తి స్థాయిలో అటు జనసేనకు కనుక కేటాయిస్తారా లేదా అనేది కూడా కొంత మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. దానిలో భాగంగానే టీడీపీ జనసేన మధ్య ఈ సీటు పంపకం అనేది ఉంటుంది. టీడీపీ కనుక తీసుకుంటే జనసేన నుంచి కొంత వ్యతిరేకత, అంటే కార్యకర్తల స్థాయి నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది జనసేనని దాన్ని సర్దుబాటు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కూటమిలో సర్దుబాటు చేసుకుంటూ వెళ్తాం. కూటమి బీజానికి కూడా పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేశారంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఒకవేళ టీడీపీ కనుక రాజ్యసభ స్థానం తీసుకుంటే దాని బదులు జనసేనకి ఏమి కేటాయించాలి అనే అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు
ప్రధానంగా పీడీఎస్ అక్రమ తరపు బియ్యం అక్రమ తరలింపు, దాంతోపాటు రాజ్యసభ స్థానం అనేది కొంత కీలకమైన వారి మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.